సార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్గా నటుడు ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు మతలబేంటి సార్? బాగా చెప్పారండి. ఇప్పుడు నటుడు పవన్ కళ్యాణ్ కాదు, ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రధానమైన పాత్రలో ఉన్నారు. అది ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తర్వాత ఆయన ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు. ఆ రాజకీయ పార్టీయే గతంలో పాలకులుగా ఉన్న పార్టీ కంటే కూడా ఎక్కువ స్థానాలని, దాదాపు 2 రెట్లు స్థానాలు. 11 వస్తే వీళ్ళకి 21 వచ్చింది. అంటే ఇంకొక అంకె ఎక్కువ వచ్చింది, 21 వచ్చింది. అంతటి స్థానాన్ని అంటే ప్రూవ్ చేసుకున్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఆయన సత్తా, స్టామినా ఏంటో నిరూపించుకున్నారు. ఇక నటుడు ప్రకాష్ రాజ్ గారు, ఈయన బహుభాష చిత్రాల్లో నటిస్తూ ఉంటారు. ఆయన పెద్ద క్యారెక్టర్ యాక్టర్, పెద్ద విలన్ కూడా. ఆయన అంటే హీరోగా పెద్ద పాత్రలు ఈయన ఏంటంటే హీరోగానే చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలోనూ రాజకీయ జీవితంలోనూ ఆయన హీరోని. ఈయన ఏంటంటే క్యారెక్టర్ ఆర్టిస్టు, విలను. అది రాజకీయాల్లో కూడా విలన్గా, అంటే ఇప్పుడు ఆ పాత్రలో ఎక్కువ కాలం ఆ విలన్ చేసి ఆ పాత్రలో అలవాటైపోయి కూడా ఉండొచ్చు. అంటే వరుస ట్వీట్లు ఎవరు పెడతారంటే రాత్రిపూట నిద్ర రాని వాళ్ళు, అతనికి మైండ్లో తొలుస్తూ ఉంటుంది. జస్ట్ ఆస్కింగ్ అని ఒక ట్యాగ్ లైన్ పెట్టుకొని ఈయనకి అసలు మొదట్లో ఎట్లా వచ్చిందంటేనండి, సోషల్ పొలిటిక్స్ మీద. అంటే సోషల్ పాలిటిక్స్ అంటే ఈ జనరల్గా రాజకీయాలు జరుగుతూ ఉంటాయి, ఇరుపక్షాలు ఉంటాయి, వైరుపక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. వీళ్ళు ఏ పార్టీలోనూ ఉండరు. కాకపోతే ప్రభుత్వాన్ని నిలదీయటానికి తమ యొక్క మేధస్సుని, తమ పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు. దానివల్ల కొన్ని మంచి కూడా జరుగుతూ ఉంటాయి. జస్ట్ ఆస్కింగ్ అంటూ ఒక క్యాంపెయిన్ గౌరీ లంకేష్ మరణానంతరం ఆయన ఏంటంటే కాల్చి చంపుతారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఈయన ఒక ఉద్యమం చేశారు. తర్వాత కేసీఆర్ గారు ఎప్పుడైతే ఈయన భుజానికి ఎత్తుకున్నారో అప్పటి నుంచి ప్రకాష్ రాజ్ గారికి గ్రాఫ్ పడిపోతా వచ్చింది. ఎందుకనంటే కేసీఆర్ గారు అధికార పక్షంలో ఉన్నారు, ఆయన పొగిడారు. మామూలుగా పొగడటం కాదు, టీవీ ఇంటర్వ్యూల్లోనూ వాటిల్లోనూ ఆకాశానికి ఎత్తేశారు. అంటే ఆయన పతనావస్థ, ప్రజల్లో ఆయన గ్రాఫ్ పతనావస్థలో ఉంది, ఈయన మాత్రం ఆకాశానికి ఎత్తేశారు. ఆయన వాళ్ళ బీఆర్ఎస్ యొక్క సోషల్ మీడియా అన్నీ కూడా ఈయన పోస్ట్ చేసుకునేవాళ్ళు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నారంటే మీరు చెప్పిన నేపథ్యం కొంచెం చెప్తున్నా, ఆయన ఎలా అయిపోయారు అని. జగన్మోహన్ రెడ్డి గారిని పొగడలేదు, కానీ కేసీఆర్ గారిని పొగిడితే జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడినట్టే. ఇదే వాళ్ళిద్దరూ రాజకీయాల్లో సయామిక్ ట్విన్స్గా ప్రవర్తించి మరి ఇద్దరు కూడా ఒకేసారి పదవీచ్యుతులయ్యారు. కాబట్టి ఒకే కారణాలు, అహంభావం అనే ఒకే ఒక దీని వలన వాళ్ళిద్దరూ పదవీచ్యుతులయ్యారు. కాబట్టి దానికి ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళారంట. ఆయన ఫామ్ హౌస్ చూడంగానే అబ్బా ఎంత అని ఈయన మురిసిపోయాడంట. అంటే ఇది ఎలా ఉంటుందంటేనండి, సంభాషణ డబ్బున్న వాళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు పొగుడుకుంటే, మా ఫామ్ హౌస్కి నువ్వురా, నీ ఫామ్ హౌస్కి నేను వస్తా, అరే భలే ఉందిరా, బాగా చేస్తున్నావు ఇదంతా అంటే, ఇద్దరు డబ్బులు ఉన్నవాళ్ళు విమర్శించుకోరు. వాళ్ళు పరస్పరం ఒకళ్ళనొకళ్ళు, వాడిని వీడు ప్యాక్ చేస్తాడు, వీడు వాటి ప్యాక్ చేస్తాడు. ప్రజలకు పాలకుడునని ఎప్పుడైతే కేసీఆర్ గారు మర్చిపోయారో అప్పుడే ఇలాంటి రావుగోపాలరావు గారి దగ్గర డ్రమ్ములు కొట్టేవాళ్ళు ముత్యాల ముగ్గులో. వీళ్ళంతా కూడా, వీళ్ళ బతుకులంతా కూడా అలాగే ఉంటాయండి. అంటే పాలకులకి డ్రగ్స్ కొడితే ఏదన్నా ఉపయోగపడుతుందేమోనని ఆయన రాజ్యసభ సీట్ ఇస్తారని చెప్పి పుకార్లు కూడా వచ్చినాయి. ఈయన కర్ణాటక అంటే తుళు ప్రాంతానికి చెందిన వ్యక్తి. అక్కడ కొంత ఫాలోయింగ్ అది కూడా ఉంది అని భ్రమించారు. ఎప్పుడైతే జేడిఎస్కి టీఆర్ఎస్ వల్ల బీఆర్ఎస్ అయిపోయింది కదా, జేడిఎస్తో అనుసంధానం చేసుకుని కర్ణాటక రాజకీయాల్లో వేలు పెట్టాలి అని చెప్పి కేసీఆర్ గారు భావించారు. ఆ సందర్భంలో
ఈయన కూడా కర్ణాటకకు చెందిన వ్యక్తే కాబట్టి ఈయన అక్కడైతే బాగుంటుంది అని తలపోసినట్టు ఉంది. కానీ అవన్నీ కూడా నెరవేరలేదండి. ఈయన ఇండిపెండెంట్గా పార్లమెంట్ మా బెంగళూరు నుంచి పోటీ చేస్తే ఈయనకు వచ్చిన ఓట్లు 29,000 ఓట్లు వచ్చినాయి పార్లమెంట్. అంటే 2.9% ఓట్లు వచ్చినాయి. అంటే 100 మందిలో 3% కూడా, ముగ్గురు కూడా ఈయనకు ఓటు చేయలేదు. అంటే మరి సినిమా నటుడు కదా, కన్నడిగా, మరి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి, అది ఇది అని చెప్పి మరి సామాజిక ఉద్యమకారుడు గౌరీ లంకేష్కి అనుకూలంగా ఎంతో చేసావు. మరి ప్రజలు ఎందుకు వేయలేదు? అక్కడ అంత చదువుకున్న వాళ్ళే కదా ఎక్కువ మంది ఉండేది బెంగళూరులో. అంటే పీపుల్ ఆర్ వాచింగ్. అదొక్కటే కాదు, గౌరీ లంకేష్ విషయంలో మెచ్చుకోవచ్చు కొంతమంది, కానీ మీరు తర్వాత చేసిన యాక్టివిటీస్ లో మీ అదేమి ఏది కూడా మీకు అనుకూలంగా లేదు. కేసీఆర్ గారిని సమర్థించడం అంటే పతనావస్థలో ఉన్న ఒక రాజకీయ నాయకుని ఏ విధంగా, గద్దర్కి ఏ విధంగా అన్యాయం చేసింది మీకు తెలుసు కదా. బయట రోడ్డు మీద ఒక కళాకారుణ్ణి రోడ్డు మీద నుంచోబెడితే నువ్వు కళాకారుడిగా ఆయన్ని పోగొట్టడం అంటే మరి అది ఏ విధంగా సమంజసం చెప్పండి. అందరూ ప్రజలు ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు, నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. ఆయన ఇంకోటి కంటి వెలుగు కార్యక్రమాన్ని బాగా మెచ్చుకున్నాను. కేసీఆర్ గారి కంటి వెలుగు కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలంటే కేసీఆర్ గారు, నేను మీ కంటి వెలుగు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాను మెచ్చు. ప్రభుత్వ పథకం అది పేదలకి. ఆయన ఇంట్లో డబ్బులు ఏం తెచ్చివ్వలేదు కదా. అడగాలి మీరు, జస్ట్ ఆస్కింగ్ అని ఏం అడగాలి అని అంటే 2014లో మీ ఆస్తులు 15,000 కోట్లు అని ఇన్కమ్ చూపించారు. మరి 2019 ఎన్నికల అఫిడవిట్లో 22 కోట్లు ఏ విధంగా అయింది? ఏ విధంగా మీకు సంవత్సరానికి 91.5 లక్షల వ్యవసాయ ఆదాయం వస్తూ ఉంది? మీరు తెలంగాణలో రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటా అంటే మీ ఒక్కరికే ఎందుకు ఆదాయం వస్తుంది? జస్ట్ ఆస్కింగ్ అని అడగాలి. ఎవరు? ప్రకాష్ రాజు. అవన్నీ వాళ్ళకి పట్టవండి. వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటంటే ఒకరికొకరు తోడు అనుకోండి. మరి అనేక సినీ నటీమణుల వ్యవహారంలో మరి కేసీఆర్ గారి కుమారుడు అప్రతిష్టలు తెచ్చుకున్న వైనం ఆయనకి తెలుసు కదా. మరి సినీ నటుడుగా ఈయన వెళ్ళి కేసీఆర్ గారికి ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ ఈ వ్యవహారాలన్నీ అసలు ఈయనే చెప్పాడని కూడా ఆరోపణలు అవి మనకు తెలియదు. ఇంకొక ప్రధానమైన ఈయన మా అసోసియేషన్లో కూడా పోటీ చేశాడు. ఆయన చెప్పుకుంటారు, ఆయన కన్నడిగా అని చెప్పుకుంటారు. మా అసోసియేషన్కి ఏం సంబంధం? ఇక్కడ ఎవరు లేరా? సరే, ఎవరో లోకల్గా మీకు కేసీఆర్ గారి అండదండలు ఉన్నాయి, మీరు పోటీ చేశారు. పోటీ చేస్తే అక్కడ మరి ఓడిపోయారు. దానికి తగ్గట్టుగా వ్యవహరించలా. 6 పర్యాయాలు ఆయన మా తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి విమర్శల్ని ఎదుర్కొన్నారు. అంటే ఈయన్ని వివిధ కారణాల చేత సస్పెండ్ చేయడం, మేము సినిమాలు చేయలేమని చేయటం జరిగింది. ఈయన అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద వెంజెట్ట. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక్క మాట అనకపోయినా కానీ, ప్రతి విమర్శ చేయకపోయినా కానీ, రామ్ గోపాల్ వర్మ ఏ విధంగా అయితే గత 10 సంవత్సరాలు సుమారు చాలా సుదీర్ఘకాలం ఆయన వేటాడాడు, అలాగే ఇప్పుడు ఆయన ఆపు చేశాడు కొంచెం. ఆయన ఇప్పుడు ఇలాంటివన్నీ ఏం చేయట్లే, ఇవన్నీ పనికిరావులే, అయిపోయినాయి, ఈ అస్త్రాలన్నీ పనిచేయట్లేదు, నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి మునిగాడు అంటే అది ఆయనేం మునగలేదు, రామ్ గోపాల్ వర్మ మునగలేదు, జగన్మోహన్ రెడ్డి మునిగాడు. రామ్ గోపాల్ వర్మ లబ్ధి పొందాడు, ఒక మంచి డీల్. ఎస్, కొన్ని వీడియోస్ పెద్ద పెద్ద యాంకర్లతోటి కూర్చుని ఆయనకి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలిగిన శక్తి, అనర్గళంగా మాట్లాడగలిగిన శక్తి రామ్ గోపాల్ వర్మకు ఉంది కాబట్టి అది చలామణి అయిపోయింది. చలామణి అయిపోయిందంటే ఆయనకు ఇంకా జస్టిస్, ఆయన ఎవరు క్వశ్చన్ చేయరు. ఏంటి రాము గారు, మీరు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, చర్చిద్దామా అంటే నా ఇష్టం అంటాడు. ఎందుకంటే నేను ఒక పెద్ద పుస్తకం రాశాను, నీకు అవన్నీ చెప్పనవసరం లేదు, ఆ పుస్తకం చదువుకో. ఏంటంటే అంటే నా ఇష్టం అంటాడు. అది ఇప్పుడు ఈయన ఆ పాత్రలో ఎందుకనంటే, ఇది ఎందుకు అంటున్నానంటే,
నేను ఇండియా వచ్చిన తర్వాత మాట్లాడతానని చెప్పి మళ్ళీ వరుసగా మధ్యలో ట్వీట్లు పెట్టడం అనేది ఇది కొంచెం ఆ, ప్రకృతి కాదు, ఇది వికృతగా ఉన్నది. ఏది ఏమైనా ఇవన్నీ కూడా ఇలాంటి వాళ్ళని జస్ట్ ఆస్కింగ్ వాళ్ళందరినీ కూడా జస్ట్ ఇగ్నోర్ అనే తీసుకుంటే, లైట్ తీసుకోరా, ఏముంది ఏముంది, ఏదో మాట్లాడుకుంటారు కాసేపు అని. మరి వాళ్ళు ఈ ఇంపార్టెన్స్ ఇస్తే వీళ్ళు పెరుగుతారు, వీళ్ళే పెద్ద రాజకీయ నాయకుల్లాగా ఉమ్, పెరిగిపోయే అవకాశం ఉంది. ప్రతిదానికి అడుగుతూ ఉంటారు ఏదో ఒకటి, జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి. అంటే జగన్మోహన్ రెడ్డిని అడగరు, ఎందుకు కలిపావని అడగరు, జస్ట్ ఆస్కింగ్ అని అడగండి. ఎందుకండి ఆ మాత్రం చిన్నది దేవుడు దాంట్లో కల్తీ కలుపుతారా అని అడగండి.